సీఎం రేవంత్ అన్న మీద మొన్నటి సంధి ఎంపీ ఈటల రాజేందర్ అన్న బగ్గనే ఫైర్ అవుతున్నాడు కదా. ఇక ఆ ముచ్చట్ల జగ్గారెడ్డి సారు ఒక అడుగు ముంగటికేసి నేను ఈటల రాజేందర్ను తిట్టేతందుకే ప్రెస్ మీట్ పెట్టినని చెప్పి మరి రాజేందర్ అన్నను గట్టిగానే అరుచుకున్నాడు. ఇక దాని మీద ఇయ్యాల ఈటల సారు కూడా ఏమన్నాడు ఏం కథ పురా అరుచుకొని రాపోండి. నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతాం, రండతో ఏం కొట్లాడుతుంది, దీనితో కొట్లాడాలి. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను అన్నా నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్లా అనుకోలేని చెప్పలేదు. నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్లా ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేయాలి. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ లీడర్లు ఎవ్వరు తగ్గుతనే లేరు. నువ్వొక్కటంటే నేను 101 అంట అన్నట్టే అటు కాంగ్రెస్ లీడర్లు కూడా బగ్గనే ఫైర్ అవుతున్నారు. రండ అంటే అర్థమైంది చెప్పండి. ఈటల రాజేందర్ అన్న చెప్పాలి. ఏం పర్సనాలిటీ ఇది? జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, వెంకరెడ్డి, మా పర్సనాలిటీల ముందు అదొక పర్సనాలిటీ. అదేమన్నా ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈటల రాజేందర్? నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు నువ్వు ఇంకా రోడ్డు మీదకే రాలేదు. ఇది చదువుకుంటున్నావు, నీకెంత అంత అవసరమా నీకేమన్నా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని మాటలంటే ఊకునేది లేదని చెప్పి ఇలా చేతి పార్టీ రాష్ట్ర పెబ్బే మహేష్ కుమార్ గౌడ్ సాబు గిట్లా మాట్లాడుకొచ్చిండు. శాతగాని మంత్రులుగా దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు ఇలా తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే బీజేపీ పార్టీలో పోయినారు. ఇలా బీజేపీలో ఇమలేకపోతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారా? అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు? నాకు అనుమానం వస్తుంది మళ్ళీ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ వైపు చూస్తున్నారేమోనని. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ అక్కస్తో కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతానంటే చెల్లదు. ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ పార్టీ తన్ని తరిమెత్తే బీజేపీలకు పోయిండు. అక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోయే వరకు గిట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే నడవదన్న మహేష్ అన్న ఈటల సారు కులం గురించి కూడా గిట్లా అన్నాడు. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలి. ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. ఏదన్నుంటే రాష్ట్రానికి ఎవ్వలేం చేసిండ్రు, ఏ పార్టీ ఏయంగా రాష్ట్రం డెవలప్ అయిందనే దాని గురించి చర్చ పెట్టాలి. కేంద్రం నుంచి పూపాటోళ్లు ఎన్ని నిధులు తెచ్చిండ్రు, రాష్ట్రంలో రాజ్యం చేస్తున్న చేతి పార్టీ రాష్ట్రాన్ని ఏ పార్టీ అభివృద్ధి చేసిందనే దాని మీద అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల నడుమ గిట్లా వాదన జరగాలే గాని నీ కులమేంది, నీ మతమేందనే దాని గురించి మాట్లాడు ఏం పద్ధతి? ఏ నాయకుడు ఎంత అభివృద్ధి చేస్తున్నాడనేది ప్రజలకు కావాలే గాని ఆయన కులంతోని మతంతోనేం పని? దేనికోసానికి నడుమిట్ల గీ కులాలు మతాల ముచ్చట్లు తీసుకొస్తున్నారని ఇంకొందరు పూపార్టీ లీడర్లు గరమైతున్నారు. అవు మరి జనాలెవ్వలైనా పార్టీలతోని మనుషులతోని సంబంధం లేకుండా పేదలకు పాయిదా అయ్యే పనులు చేసేటోళ్లను ఎల్లకాలం యాది పెట్టుకుంటారు గాని ఇట్లా కులాల మతాల పొట్లాటలు పెట్టుకున్నోళ్ళను కాదు. కాబట్టి ఇప్పటికైనా నాయకులు గీ మాటల యుద్ధం బంద్ పెట్టి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని అంటున్నారు లీడర్ల మాటలు ఇన్నోళ్ళు.